నియోజకవర్గాలపై కూడా టీడీపీ కసరత్తు ప్రారంభించింది. నిజానికి గురువారం ఎంపీ అభ్యర్థుల్ని కూడా ప్రకటించాలని భావించినప్పటికీ ఈ నెల 17వ తేదీన కూటమి ఉమ్మడి సభ ఉండడంతో ఆ రోజు అభ్యర్థుల్ని 3 పార్టీలు ప్రకటిస్తే ఎలా ఉంటుందన్న అంశంపై సమాలోచనలు జరిగాయి. ఈ సమాలోచనల అనంతరమే ఎంపీ అభ్యర్థుల జాబితా ప్రకటన వాయిదా పడింది. బీజేపీ జనసేన ముందుకు రాని పక్షంలో టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితాను రేపో మాపు ప్రకటించే అవకాశం ఉంది. తెలుగుదేశం 17 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనుంది. మొత్తం 25 లోక్సభ స్థానాల్లో తెలుగుదేశం ఇప్పటికీ బీజేపీ జనసేనకి కలిపి 8 స్థానాలను కేటాయించింది. ఇందులో 2 స్థానాలు అంటే కాకినాడ మచిలీపట్నంలో జనసేన పోటీ చేయనుంది. మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి ఎంపీగా పోటీ చేయనున్నారు. మిగతా 17 లోక్సభ నియోజకవర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. 2వ జాబితాలో అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించే సమయంలోనే ఎంపీ అభ్యర్థులను కూడా ప్రకటించాలని భావించారు. అనేక నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్థుల పేర్లు కూడా ఖరారు అయ్యాయి. కానీ పొత్తులో ఉండటంతో అందరూ ఒకేసారి ప్రకటిస్తే బాగుంటుందని భావించి వాయిదా వేశారు. నెల్లూరు లోక్సభ నియోజకవర్గానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, హిందూపురం లేదా అనంతపురానికి బీకే పార్థసారథి, చిత్తూరుకు దగ్గుమళ్ల ప్రసాదరావు పేర్లను పరిశీలించారు. అదేవిధంగా ఒంగోలుకు అక్కడ సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి, నర్సరావుపేటకు లావు శ్రీకృష్ణదేవరాయలు, గుంటూరుకు పెమ్మసాని చంద్రశేఖర్, విజయవాడకు కేసినేని చిన్ని, విశాఖపట్నానికి భరత్, శ్రీకాకుళానికి రామ్మోహన్ నాయుడు పేర్లు ఖరారయ్యాయి. అయితే ఇదే సమయంలో మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించేందుకు కసరత్తు పూర్తి చేశారు. తెలుగుదేశం ఎంపీ అభ్యర్థుల జాబితాలో బాపట్ల, ఏలూరు, అమలాపురం వంటి స్థానాలపై ఇంకా కసరత్తు చేస్తోంది. ఈ రోజు రేపటిలో ఈ స్థానాలపై ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది. బీజేపీ జనసేన నేతలతో మాట్లాడిన అనంతరం ఎంపీ అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు.